ఈరోజు మన కేసు క్వశ్చన్స్ ఎట్లా రాసాను? క్వశ్చన్ బాగానే రాసినప్పుడు జడ్జి గారు అడుగుతారు. చూద్దాం, ఈరోజు జడ్జి వస్తాడు. ఫస్ట్ కేసు పిలవండియా. మై లార్డ్, ఫస్ట్ కేసు మీరేనా? ఫస్ట్ కేసు మేమే సార్. ఈరోజు ఎలాగైనా తేలిపోవాలని వచ్చాం. నా అదృష్టం అట్లా ఏడ్చింది. మా కర్మ సార్, మేము కూడా వాదించాల్సి వస్తుంది. సరే స్టార్ట్ చేయి. మై లార్డ్, మొన్న వాయిదాలో మీరు క్వశ్చన్ పేపర్ తెమ్మన్నారు కదా క్వశ్చన్స్ అడగడానికి. బోర్డు నుంచి పేపర్ తెప్పించాము. ఓకే, మీరు చూడండి ఒకసారి. వద్దులే నువ్వు చదువు, విందాం ఏందో అది. మా క్లయింట్ని క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు, మీరే చెక్ చేయండి. ఓకే స్టార్ట్ చేయి. సాయి బెల్లం, వాట్ ఈస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ? మనం బయట ఏదైనా పర్సనల్గా చేసుకుంటామే, అప్పుడు ఎనర్జీ క్రియేట్ అయ్యింది కదా. జడ్జి గారికి చెప్పు. ఏం పర్సనల్ చేసుకునేది? ఎనర్జీ క్రియేట్ చేస్తాం, ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఏంటిది? ఏం చేసుకుంటావు బయట? అది ఒకటి, అది ఇక్కడ కోర్టులో చెప్పకూడదు. దాన్ని ఎక్స్టర్నల్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఎవరు చెప్పారు నీకు ఇది? మై సార్. మీ సార్? వచ్చు సార్. కెమిస్ట్రీ సార్. కెమిస్ట్రీ సార్. యా. నెక్స్ట్, వాట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ? మనం లోపలికి వెళ్ళి చేసుకుంటాం కదా, అప్పుడు ఒక ఎనర్జీ క్రియేట్ అయ్యింది, బాగా హీట్గా. ఎలాగెలాగా? హీట్గా హీట్ ప్రొడ్యూస్ అయింది. హీట్గా? ఇట్స్ కాల్డ్ రే, నువ్వేం మాట్లాడు, నీకు అర్థమవుతుందా? ఇయే సార్ నాకు నేర్పించింది కాలేజీలో. ఇది ఇంటర్మీడియటా లేదంటే ఇంకేం వేరే అనుకున్నావా? ఇంటర్మీడియట్ సార్. లోపల చేసిన బయట చేసింది అంటా ఉంటావు పొద్దుగోకులు. రాంగా? కరెక్ట్. నెక్స్ట్, న్యూటన్స్ లా. న్యూటన్స్ లా ఇట్స్ ఏ కాయ కింద పడింది కదా సార్. కాయ కింద పడింది కదా సార్. ఏం కాయి? వెన్ చెట్టు ఇస్ దేర్, కాయ డౌన్. ఇట్స్ కాల్డ్ న్యూటన్స్ లా. అబ్బో, నువ్వు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నావుగా. యా, ఆఫ్ కోర్స్. టాపర్ ఆఫ్ స్టేట్. టాపర్ ఆఫ్ ది స్టేట్. యా, ఇట్స్ కాల్డ్ న్యూటన్స్ లా. విచ్ స్కూల్? స్కూల్ నేమ్. యూ ఫర్గెట్ యువర్ స్కూల్. ఇట్స్ ఓకే, సారీ సార్. ఐ విల్ ఫైండ్ అవుట్. యా, I forgot because I am busy. ఓకే ఓకే. వాట్ ఈస్ మ్యాక్స్వెల్ లా? Maxwell law. It's మ్యాక్స్ కనిపెట్టారు కదా, వాళ్ళ వైఫ్ నేమ్. రే, నువ్వేం మాట్లాడుతావు, నీకంత అర్థమవుతుంది కొన్నిసం. సార్ అదే కదా సార్. మ్యాక్స్వెల్ అంటే మ్యాథ్స్ కనిపించిన పేరు చెప్తావారా? ఓ, మ్యాక్స్వెల్ క్రికెటర్. క్రికెటరా? ఈజ్ ఎ క్రికెటర్ సార్ ఇన్ మ్యాక్స్. బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈజ్ ఆల్రౌండర్ సార్ ఇన్ మ్యాక్స్వెల్. అది కోర్టుకి ఎందుకు వచ్చావు నువ్వు? కేసు గెలుద్దాం సార్. కేసు గెలుద్దామని. మా లాయర్ గారు. తీర్పు ఇవ్వాల్సి నేనా ఆయన? అదే. నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చెప్తాను. ఇంకెన్ని ఉన్నాయి క్వశ్చన్ ఆడా? 6 ఉన్నాయి. అబ్బో, సింపులే సార్. 6. నేను ఈజీగా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అయితే. వై సార్? వెయిట్. వాట్ ఈస్ ఐన్స్టైన్ థియరీ? ఐన్స్టైన్ థియరీ. ఆ రోజు నేను కాలేజ్ లేదు సార్. అక్కడ కాలేజ్. నెక్స్ట్ క్వశ్చన్. సారీ సార్. పాసా? పాస్. వాట్ ఈస్ హెలోజినేషన్? హెలిజియేషన్. ఏంది? హెలిజియేషన్. హెలిజియేషన్. స్పెల్లింగ్ చెప్పరా? HALIJSEN. హెలిజియేషన్. నువ్వు చెప్పిన దానికి నువ్వు లాస్ట్లో పలికే పదానికి అర్థం ఉందేమన్నా? హెలిజియేషన్. HALI. ఏంద్రా? దట్ ఈస్ రైట్ ఆన్సర్. యా. షూర్? షూర్ షార్ట్. వాట్ ఈస్ నైట్రో బెంజమిన్ థియరీ? యా, నైట్లో బెంజ్ కార్లో వెళ్తే నైట్ అది ఇట్స్ కాల్డ్ బెంజమిన్ థియరీ.
నైట్రో బెంజమిన్ థియరీ. Yes, when you go in night times in bench guard, it's called a రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఏంది Say to నైట్ judge. బెంచ్ కార్లు వెళ్తే బెంచ్ మీద తిరిగి అయిపోద్దా? yes sir. వాట్ ఈజ్ ఇథైన్? Ethane. What is ethane? ఈత కొట్టేదాన్ని ఈతేన్ అంటావా ఇప్పుడు? Yes sir. అంతేనా? Of course. బా When our villages swimming in rivers, it's called a ఇథైన్. ethane. ఓ Yeah. నీకు సామెతం తెలుసా? చెప్పండి సార్, నాకు చాలా తెలుసు ఇవన్నీ. ఏ తెలుసా? Yes. ఓ 4 రోజులు వేరే వ్యక్తులు తిరిగితే వాళ్ళ అలవాట్లు వీళ్ళకి వీళ్ళ అలవాట్లు వాళ్ళకి వస్తాయని తెలుసా నీకు? ఏంటని తిరిగా 4 రోజులు ఫుడ్ గుడ్ నేను రెండోసారి కలిశాను, నేనే నాకు వస్తాను ఇప్పుడు. అవునా సార్? నేర్చుకోండి సార్, ఇట్ ఈస్ ఎ టెక్నికల్ నాలెడ్జ్. అబ్బో నౌ యు ఆర్ జడ్జ్, గ్రోత్ హైకోర్ట్ జడ్జ్. అబ్బో ఎస్, యూ కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఫర్ మీ. సాయి బెల్లం, నెక్స్ట్ క్వశ్చన్. Yeah. వాట్ ఈజ్ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్ అంటావా? మ్యాట్రిక్స్ నువ్వు చెప్పేది ఇప్పుడు ఆన్సర్? ఎస్ బెడ్. బెడ్ బెడ్ అదే బెడ్డే కదా నువ్వు చెప్పేది ఇప్పుడు ఆన్సర్. బెడ్నే మ్యాట్రిక్స్ అంటారు. బెడ్ మీద ఏమైనా వర్కౌట్స్ చేసుకుంటే మనం జిమ్ వర్కౌట్స్, పుషప్స్, డంబుల్స్. మనకి ఎప్పుడు ఆదేశే ఇక. బెడ్ మీద చేస్తారా? యా, ఆఫ్ కోర్స్ మీ ఐ విల్ డూ వెన్ ఐ విల్ డూ బెంచెస్ ఆల్సో ఇన్ స్కూల్. లాస్ట్ క్వశ్చన్ సాయి. సైన్ 90/cos 30. మ్యాథ్స్ క్వశ్చన్. మ్యాథ్స్ ఐఎమ్ ప్రో. టెల్ మీ. అగైన్ సైన్ 90/cos 30 ఆన్సర్. -0. -0. ఎస్, సైన్ -0. వావ్. వై జడ్జ్ వాజ్ సైలెంట్? ఐ డోంట్ నో, యూ కెన్ ఆస్క్. సార్ అదే జీరోలో మైనస్లు ఉంటాయా? ఎస్ సార్. CON 90 సిఓఎన్నా? cos COS, సారీ COS. 0 వచ్చేది కదా సార్, 90లో 0 ఉంది, 30లో 0 ఉంది. మళ్ళీ 9/3 ఏమవుతుంది? ఆ రెండింటి సపరేట్ చేసేస్తే 0 -0. వాట్ ఈజ్ మ్యాక్సినోస్? మ్యాగ్నోన్స్ దేవి బాలయ్య. చెప్పండి జడ్జి గారు, మీరే ఏం చేద్దాం? ఆన్సర్ కరెక్టేనా? ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావా? ఎస్ సార్, ఐ పాస్ 9.8. 9.8. యా. ఏ ఇయర్ పాస్ అవుట్? కరోనా 2020. ఓహో అది. ఇంటర్ ఆల్సో సార్. ఫస్ట్ ఇయర్ కూడా అంతేనా? యా, స్టేట్ ఫస్ట్. స్టేట్ ఫస్టా? యా. స్టేట్ ఫస్ట్ ఎవరు ఇస్తారు నీకు? రిజల్ట్ ఫస్ట్ వీడియో చూసుకున్నాడు స్టేట్లో, అందుకు స్టేట్ ఫస్ట్. నెట్ స్పీడ్ ఉందని. యా, వైఫైలు కనెక్ట్ చేస్తాను 4-5 ఫోన్కి. మీ మాట నేను కూడా మోసపోయాగా. స్టేట్ ఫస్ట్ అనగానే బ్రిలియంట్ స్టూడెంట్ ఏమో పాపం న్యాయం చేద్దాం నేను అనుకున్నాను. నాకు కూడా అదే చెప్పింది సార్, ఇప్పుడు తెలుసు. బ్రిలియంట్ ఓన్లీ. తెలుస్తుంది నువ్వు ఎందుకు బ్రిలియంటో. ఆగు, నీ బ్రిలియంట్ ఎక్కడ తెలుస్తుందిలే. ఏంది ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఎక్కడ లోపల, ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటే బయట. ఎవడాడు చెప్పింది నీకు? మై మ్యాథ్స్ సార్. ఎవడాడు? పుష్ చేస్తాం సార్. సారీ సార్. కాలేజీ ధూమ్ధామ్ ఇంటర్నెట్. యాక్చువల్ థియరీ అంటే క్రికెటర్ పేరు చెప్తావా? ఎస్ సార్, ఐ సీ మోర్ టైమ్స్ ఇన్ టీవీస్. యా, ఇట్స్ ఎ గేమ్. మ్యాట్రిక్స్ అంటే బెడ్ చెప్తావా? ఎస్ సార్, బెడ్లే వేసేది మనకి ఎప్పుడు. జిమ్ వర్కౌట్స్, ఆల్ యూ డూ దట్ ఓన్లీ. ఇట్స్ కాల్డ్ మ్యాట్రిక్స్. యా. నీకు నిన్ను ఎదురు పెట్టుకు మేము ఉన్నాం చూడు, మేము పోవాలి బయటికి. మళ్ళీ ఈ కేసుని కోర్టుకి వేయటం, ఇది పెద్ద కేసు. ఈ కేసు బట్టి నేను రావటం లాయర్ గారు డబ్బులు ఇస్తాడని గెలిపి లేకపోయావు.